ఐపీఎల్లో ఈసారి ఢిల్లీ క్యాపిటల్స్ పటిష్టంగా కనిపిస్తోంది. రాహుల్ మిచెల్ స్టార్క్ లాంటి ఆటగాళ్లు జట్టులో చేరడంతో జట్టులో స్టార్ ఆటగాళ్ల సంఖ్య పెరిగింది. మరో 4 రోజుల్లో ప్రారంభం కానున్న ఐపీఎల్ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్లో కూడా ఫేవరెట్ జట్లలో ఒకటి. టీమిండియా ఆల్రౌండర్ అక్షర్ పటేల్ కెప్టెన్గా జట్టును నడిపించనున్నాడు. 2025 సీజన్ ప్రారంభ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ తమ తొలి మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్తో తలపడుతుంది. అయితే ఈ తొలి మ్యాచ్కు ముందు ఒక విషయంలో ఢిల్లీ ఎటూ తేల్చుకోలేకపోతోంది. ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్కు ముగ్గురు స్టార్ ఓపెనర్లు ఉన్నారు. ఆస్ట్రేలియా యువ ఓపెనర్ జేక్ ఫ్రేజర్, మెక్ గర్క్తో పాటు అనుభవజ్ఞులు డూప్లెసిస్, కేఎల్ రాహుల్ స్క్వాడ్లో ఉన్నారు. ముగ్గురు కూడా తుది జట్టులో ఉండడానికి అర్హులు. గత సీజన్లో మెక్గర్క్ తన మెరుపు ఇన్నింగ్స్లతో ఢిల్లీకి ఆశాకిరణంలా మారాడు. రాహుల్, డూప్లెసిస్ వేరే ఫ్రాంచైజీల తరపున ఓపెనర్లుగా అద్భుతంగా రాణించిన చరిత్ర ఉంది. దీంతో ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్లు ఎవరనే ప్రశ్నకు ఖచ్చితమైన సమాధానం దొరకడం లేదు. మెక్గర్క్, డూప్లెసిస్ ఇప్పటి వరకు ఐపీఎల్లో ఓపెనర్లుగానే బ్యాటింగ్ చేశారు. మరోవైపు రాహుల్ మాత్రం 3, 4 స్థానాల్లో బ్యాటింగ్ చేసిన రికార్డు ఉంది. ఢిల్లీ జట్టు డూప్లెసిస్ను తమ వైస్ కెప్టెన్గా ప్రకటించిన తర్వాత అతను తుది జట్టులో ఉండడం ఖాయమైంది. అదే జరిగితే ఢిల్లీ క్యాపిటల్స్కు ఈ సీజన్లో మెక్గర్క్, డూప్లెసిస్ ఓపెనర్లుగా దిగే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. రాహుల్ భారత జట్టు కోసం ఏ స్థానంలో ఆడించినా ఆడడు. ఇప్పుడు ఐపీఎల్లో కూడా ఈ స్టార్ బ్యాటర్ 3వ స్థానంలో బ్యాటింగ్ చేసేలా ఉన్నాడు. అయితే రాహుల్ ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేయగల సమర్థుడు. దీంతో జట్టు కోసం మరోసారి తన ఓపెనింగ్ స్థానాన్ని త్యాగం చేయడానికి సిద్ధపడతాడేమో చూడాలి.